అంబటి రాంబాబు గారు ఏమన్నారు, లేదంటే గోపాల్ గారు మనకేమన్నారు, వాళ్ళ మాటల ప్రకారమే ఈరోజు నేను చెప్తాను. 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, చాలా చాలా అనుభవం అయి ఉండొచ్చు, ఎంపీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మీరు పదవుల్ని అధిరోహించవచ్చు. అయితే వీటన్నిటితో పోలిస్తే మేము కొత్త వాళ్ళం అయి ఉండొచ్చు, 1 సంవత్సరంన్నర కాలం మాత్రమే మేము ఎంపీగా, మేయర్గా, ఎమ్మెల్యేలుగా ఇక్కడ మా పరిపాలనని సాగిస్తుండొచ్చు. అయితే నేను ఈరోజు మీకు ఒక ఛాలెంజ్గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఉన్న 5 సంవత్సరాలు ఎంపీగానో, లేదంటే 2 సంవత్సరాలు మంత్రిగానో, మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగానో మీరున్న టెన్యూర్లో మీరు చేపట్టిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలతో మరి ఈ సంవత్సరాన్నర కాలంలో ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్లు చేసిన కార్యక్రమాలతో ఒకసారి మనం పోల్చుకుందాం. ఇదే పశ్చిమ నియోజకవర్గంలో 1 ఇయర్ బ్యాక్ నుంచి 1.5 ఇయర్ నుంచి కూడా జరుగుతున్న అభివృద్ధి వర్సెస్ మీ 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అభివృద్ధి మనం బేరీజ్ వేసుకుందాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే ఉదాహరణకి జీడిపినే తీసుకుందాం. మరి మనం వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు జీడిపి ఎంత, నేటి జీడిపి ఎంత, మీరు ఏ పరిపాలన విధి విధానంతో ఈ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు, మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటూ రాష్ట్రాన్ని మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.